ఏ మానవుడు ఏ రకమైన లక్షణానికి చెందినవాడో సాముద్రిక శాస్త్ర ప్రకారంగా చెప్పవచ్చు. వాడి యొక్క ముఖ లక్షణాలు, వాడి నుదురు లక్షణాలు, వాడి జుట్టు లక్షణాలు, వాడి యొక్క పెదవులు, వాడి యొక్క కాళ్ళు, ప్రతి అవయవం ఎలా ఉంటే వాడి యొక్క జీవితం ఎలా ఉంటుంది అనే సాముద్రిక శాస్త్రం కూడా మనకుంది. ఇప్పుడు దానిలో మనం పోగొట్టుకున్నది ఎక్కువ, మిగుల్చుకున్నది తక్కువ. మిగుల్చుకున్న దాన్ని పట్టుకుని గొడవలు చేసేది ఇంకా ఎక్కువ. కానీ ఆ సాముద్రిక శాస్త్ర విషయాలు ఇందులో ఉన్నాయండి, ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆ శరీర లక్షణం బట్టి ఆ జీవుడు ఉంటే చెప్పచ్చు మనం. వీడు అవతార పురుషుడా, సిద్ధ పురుషుడా, కారణ జన్మడా, మామూలు వాడా, వీడు ఆయువు ఎంత, వీడు ఆలోచనలు ఎలాంటివి, వీడు ఈ జీవితంలో ఎంత మేరకు సాధించగలడు, వీడు పరలోకానికి వెళ్ళగలిగే, ఉత్తమ లోకాలకు వెళ్ళగలిగే స్థితి ఉందా, అధోలోకాలకు వెళ్ళగలిగే స్థితి ఉందా, వీడికి ఏ ఏ రోగాలు వస్తాయి, ఇవన్నీ కూడా చెప్పచ్చు సాముద్రిక శాస్త్రాన్ని. అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రం, ఈ రెండు శాస్త్రాల గురించి డీటెయిల్డ్గా కొన్ని అధ్యాయాలు చెప్పాడు. ఇది కూడా ఇందులో ఉన్న సబ్జెక్టు, నేను చెప్పని సబ్జెక్టు, ఇందులో చెప్పబోని సబ్జెక్ట్ ఇది. దాని తర్వాత రత్నశాస్త్రం, ఆశ్చర్యపోతారు. రకరకాల రత్నాల గురించి ఈ రోజుల్లో దాన్ని పట్టుకుని అనేక రకాల వ్యాపారాలు చేసేవారు ఉన్నారు. ప్రస్తుతం భారతీయులు అన్ని ప్రాచీన విద్యల్ని వ్యాపారంలోకి దించి దాని అసలు విలువల్ని దెబ్బతీసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కడో ఒకరిద్దరు అసలు శాస్త్రవేత్తలు దొరుకుతారు, కానీ కాని వాళ్ళే ఎక్కువ కనబడతారు. ఇలాంటి వాళ్ళని పట్టుకుని శాస్త్రాన్ని మాత్రం అవమానించరాదు. కొందరు నకిలీ సర్టిఫికేట్లతో నకిలీ వైద్యం చేస్తున్నారని వైద్య శాస్త్రాన్ని అవమానించకూడదు కదా, అలాగే ఇది కూడా గుర్తుపెట్టు.